మేరకు ఈరోజు ఉదయగిరికి వచ్చి ఉదయగిరిలో ఉన్న 8 మసీదులకు చెందిన పెద్దలతో, అదేవిధంగా ఉదయగిరిలో ఉన్న ముస్లిం పెద్దలతో, సెక్యులర్ వాదులతో, అదేవిధంగా హిందూ క్రైస్తవ సోదరులతో కూడా మాట్లాడడం జరిగింది. రేపు సోమవారం అంటే 14వ తేదీ ఉదయం 10 గంటలకు నెల్లూరులోని కోటమిట్ట సెంటర్లో ఉన్న యూసుఫియా మసీద్ వద్ద నుంచి ఒక బ్రహ్మాండమైన ర్యాలీ తీసుకొని కలెక్టర్ గారికి మనం ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు పేరు మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన నల్ల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఒక శాంతియుత నిరసన కార్యక్రమం చేయాలనుకున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ భారత రాజ్యాంగానికి అనుగుణంగా భారతదేశంలో ఉన్న ప్రజల అభిష్టం మేరకు ఏ ప్రభుత్వం కూడా తమ కార్యక్రమాలు చేయాలా. అయితే అందరి ఓట్లతో గెలిచి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పే నరేంద్ర మోడీ గారు కేవలం ముస్లింలకు ఒక్కళ్ళకే అతని ప్రేమ అనురాగాలు, అతని వాత్సల్యం అంతా ముస్లింల మీద చూపిస్తున్నారు. భారతదేశంలో మేము అధికారంలో వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది యువతకు ఉపాధి ఇస్తాం, అకౌంట్లో 15 లక్షలు రూపాయమన్నారు, మహిళలకు న్యాయం చేస్తానన్నారు. అదేవిధంగా బీసీ సోదరులకు ఆకాశాన్ని మన విశ్వాసాలు ఏ విధంగా నడవాలనేది ఒక ముస్లిం కమ్యూనిటీకి చెంది ఉంటుంది. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా ఒకరిని తీసుకొని వెళ్లి తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్లాగా కానీ చేస్తే అక్కడ చేసే పూజలు కానివ్వండి, కైకర్యాలు కానివ్వండి, ఏకాంత సేవ కానివ్వండి, అభిషేకాలు కానివ్వండి, అదేవిధంగా బ్రహ్మోత్సవాలు కానివ్వండి, వాటి గురించి ముస్లిం సోదరులకు తెలియదు. అదేవిధంగా హిందూ సోదరుడు దీంట్లో వచ్చాడు అనుకోండి, అతను వక్ఫ్ ఆస్తులను రక్షించే ప్రయత్నం చేయడు, మధ్యస్థాలు చేసి డబ్బులు తినే ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా వక్ఫ్ ట్రిబ్యునల్ని తీసివేయడం అంటే వాళ్ళు ఏంటంటే ఒక సింహం మీద ఆవు చర్మాన్ని కప్పేసి వదులుతున్నారనమాట. ఎందుకంటే ముస్లింలలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే నమ్మేస్తాం, మేము గుడ్డిగా నమ్మేస్తాం. ఎవరు మనకు సహాయం చేస్తారు, ఎవరు మనం నష్టం చేస్తారు అనేది మనం ఆలోచించుకునేంత శక్తి ఉండదు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ముస్లింలందరిలో కూడా చైతన్యం వచ్చింది. మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు బీజేపీతో చాలాసార్లు దోస్తీ చేసుకున్నారు, చాలాసార్లు విడాకులు తీసుకున్నారు. అది మీకు బీజేపీకి అలవాటే. ఆ రోజు అమరావతి రోజు మీరు బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటే అతను అమరావతి నిర్మాణం కోసం నిధులు ఇస్తాను, ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన బీజేపీ వాళ్ళు మీకు పిడికెలు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చారు. ఆ రోజు మీరు చెప్పినారు మన ఎవరైతే నరేంద్ర మోడీ ప్రపంచంలో పెద్ద ఉగ్రవాది, అతనితో నా జీవితంలో పొత్తు పెట్టుకోనని. మళ్ళీ ఎందుకో మీరు పొత్తు పెట్టుకుంటే మేము నమ్మినాం మీకు, ఎందుకంటే మీ దగ్గర సెక్యులర్ భావాలు ఉన్నాయి. రెండోది మీ బిడ్డ రాజకీయ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ క్రైస్తవ మైనార్టీలను మీరు చేతిలో పట్టుకొని రాజకీయం చేస్తారని. కానీ మీరు ఎందుకు భయపడి మీరు చేస్తున్నారో మనకైతే అర్థం కావటం లేదు. ఇప్పుడు కూడా ముస్లిం సమాజం మీకు మనసు ఇప్పి ఇంకొక మాట చెప్పదలుచుకున్నాం. మీరు బీజేపీతో తెగదంపులు చేసుకోండి, కేంద్రంలో బీజేపీ పార్టీని కూలదోయండి. అదేవిధంగా ఏదైతే ముస్లింల మీద తీసుకుని వచ్చిన నల్ల చట్టాలు ఉన్నాయో దాన్ని నిర్మూలించండి. మీ బిడ్డను 2029లో ముఖ్యమంత్రి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. లేదంటే ఇంకా ఏం చేస్తాం అది మీ విఘ్నతకు వదిలేస్తున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారి పేరు, బీజేపీ నరేంద్ర మోడీ గారి పేరు ఎందుకు తీసుకుంటున్నామంటే వాళ్ళ పేర్లు తీసుకుంటే మాకు పుణ్యం వస్తుందని మేము తీసుకోవటం లేదు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటూ మైనార్టీలకు అండగా ఉంటానని మీ ఎన్నికల సభలో మీరు మాకు వాగ్దానాలు ఇచ్చినారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ మతాలకు చెందిన ప్రచారాలు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి మత సమస్యలకు చెందిన ఆస్తులను వాళ్ళు కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఆ సంస్థలు నడవడానికి ఎవరైనా దాతలు ఇచ్చినా దానాలు ఇచ్చిన భూములు ఏదైతే ఉన్నాయో దాని ద్వారా ఆదాయం సంపాదించుకొని ఆ సంస్థలు నడుపుకోవాలని చెప్పారు. వక్ఫ్కి సంబంధించిన ఆస్తి అంటే కొంతమంది యూట్యూబ్ ఛానళ్లలో, అదేవిధంగా వాట్సాప్ యూనివర్సిటీలో చదివిన మతోన్మాదులు హిందువుల ముస్లింల మధ్య అగాధాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడితే 9,40,000 ఎకరాలు భూమి భారతదేశంలో ముస్లింలకు ఉంది అంటున్నారు. ఖచ్చితంగా 9,40,000 ఎకరాల భూమి ముస్లింలకు ఉంది. అయితే ఈ భూములు ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల కబంధ హస్తాల్లో వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఒక్క పార్టీ, ఏ పార్టీ అని చెప్పాలా, కమ్యూనిస్ట్ పార్టీ కాడి నుంచి బీజేపీ పార్టీ నాయకుల దాకా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, వైసీపీ వాళ్ళు కానివ్వండి, తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, వక్ఫ్ ఆస్తుల పాపంలో చెయ్యి పెట్టని నాయకుడు అంటూ లేకుండా ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా
వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆక్రమించుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ వక్ఫ్ బోర్డు వల్ల పేద ముస్లింలకు ఏం న్యాయం జరిగింది, ముస్లింలకు వక్ఫ్ బోర్డు వల్ల ఏం ప్రయోజనం కలిగిందని కూడా ఒక వాదనను తీసుకొని వస్తున్నారు. మసీద్కి వస్తున్నాం 5 పూట్ల నమాజ్ చదవడానికి. మసీద్కి వచ్చిన దాని వల్ల నాకు ప్రయోజనం ఏమైందంటే అది ప్రళయం రోజు కనబడుతుంది. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉండబట్టి ఈ మసీద్లు కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయి. వక్ఫ్ బై యూజర్ అని చెప్పి అదేవిధంగా వక్ఫ్ బోర్డు కమ్యూనిటీలో అన్య మతస్థులను వేయడం కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే హిందూ సోదరులే ఈరోజు నరేంద్ర మోడీని అసహించుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే 2 చేతులు పట్టి రోడ్డు మీద మీకు ఈడ్ చేస్తారు. ఆ రోజు ముస్లింలారా రక్షించమంటే మీ ముఖం మీద ఉచ్చపోయడానికి కూడా ఒక ముస్లిం రాడు. మీరు అంత దూరం రాకముందే చేతులు కాలకముందే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ చట్టాన్ని తొలగించాలని చెప్పి ఏదైతే నిరసన కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమంలో సోమవారం ఉదయం మీరు ఒక విధిగా మీ షాపులను క్లోజ్ చేసి మీరందరూ కూడా నెల్లూరులో జరిగే నిరసన కార్యక్రమంలో రావాలని తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ముద్దయే లాగ్ బురా చాహే తో క్యా హోతా హై వహీ హోతా హై మంజూరే ఖుదా హోతా హై అని చెప్పి ఏదైతే సామెత ఉందో ఆ విధంగా ఎంతమంది దుష్ట శక్తులు మా మీద ఎటువంటి దుష్ట ప్రచారం చేసినా ఎన్ని విధాలుగా మాకు నష్టపెట్టాలని ఆలోచించినా గానీ రక్షించేవాడు అల్లా ఉండాడు. అల్లా మీద మాకు విశ్వాసం ఉంది. ఎన్ఆర్సీ నల్ల చట్టాలు తెచ్చినప్పుడు అల్లా సుబ్హానహు తఆలా ఆ కరోనా జబ్బు మాకు క్వారంటైన్లో వేస్తామన్నారు. కానీ చూడండి ఆ పైవాడి లీలలు. ఎవరైతే మాకు క్వారంటైన్లో వేస్తానన్నారో ఆ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కరోనాలో వాళ్ళు క్వారంటైన్లో ఉండే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా 2% ఉన్న సిక్కులను చూసి మా ముస్లిం సమాజం నేర్చుకోవాలా. ఏదైతే వ్యవసాయానికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొని వచ్చి దాన్ని ఆమోదించి చట్టం చేసిన తర్వాత సిక్కు సోదరులు ఏ విధంగా అయితే పోరాటం చేసి ఆ బిల్లును ఆ చట్టాన్ని రద్దు చేయించుకున్నారో 20% ఉన్న ముస్లింలు 10 నిమిషాలు గుండెల మీద చేయి పెట్టుకుని అల్లాను తలుచుకొని ఆలోచించుకుంటే ఈ బిల్లు 101% రద్దు అవుతుంది. రద్దు అవ్వకపోతే 2029 దాకా పోరాటం చేస్తాం. 29 తర్వాత ఈ ప్రభుత్వానికి ఎడం కాలుతో కొట్టి రోడ్డు మీద ఇసిరేసి వచ్చే ప్రభుత్వం చేత మేము పని చేయించుకుంటామని తెలియజేసుకుంటున్నాం. అస్సలాము అలైకుం.